ఆడుతూ గొంతు కోసం గొర్రెలాగా. ఆ గొంతు గురించి ఎప్పుడు వచ్చింది పంట. ఆ మాస్టారు నాకు సంగీతం నేర్పే గురుడా అంటే నీకు రాజురా నరుడా అంటాడా? ఎందుకు రాదని నిలదీసడితే నీకు గాతం శుద్ధి లేదంటాడు. నేనేదో 6 నెలల మొహం పడినట్టు. ఒరే సన్యాసి, నీ పేరు కూడా బుద్ధి తగ్గట్టే ఉందిరా. నువ్వు కూడా అలాగే అంటున్నావా? ఒరే చవట, గాత్ర శుద్ధి లేదు అంటే నీ గొంతు మంచిది కాదు అని అర్థం. అదంతా నాకు తెలియదు. నేను సులోచన గొంతుకు తాడు కట్టాలంటే తాళి కట్టాలంటే ఆ సంగీతం మాస్టర్ ఈ గడప తొక్కడానికి వీల్లేదు. నా ఆలోచన కూడా సులోచన గురించేరా. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అవన్నీ నేను చూసుకుంటాను. ముందు నువ్వు నోరు కూర్చొని అతను వెళ్ళు. కాదు, నేను నోరు తెరుచుకుని వెళ్తాను. గాడికి వెళ్తానన్నా, గాడికి కొడుకుని. తాజా పళ్ళు బాబు, తాజా పళ్ళు. తోలు పల్సన, తొనలు తీపి. అనాసి పండు 2 రూపాయలు, బత్తాయిలు 4 రూపాయలు. ఇక్కడ అంతే బాబు, ఇక్కడ అంతే. ఓరి సచ్చినోడా, నేను నోరు పడిపోయేటట్టు అరుస్తుంటే ఎక్కడ అంతే ఎక్కడ అంతే అని సరిపెట్టేస్తున్నావా? నువ్వు అరుస్తున్నావుగా, చాలేదే. రండి బాబు, రండి. ఇలా రండి బాబు, ఇలా రండి. రండి బాబు, రండి రండి బాబు, ఇలా రండి. ఇలా రండి బాబు. తీసుకోండి బాబు. అది రాలికాయ బాబు, ఈ చెట్టుకాయ బాబు. ఈ తలకాయ తిని చూడండి బాబు, తిని చూడండి. ఏమండి, ఇది చూడండి. రండి. తీసుకోండి, తీసుకోండి. ఇదా కదా. ఏమండి, ఇలా రండి. ఓరి సచ్చినోడా, నా కళ్ళు పడతావా? ఏమిటి అలా వెనకబడి నవ్వుతున్నావు? ఏమిటా నీ కొడుకు చేసిన గణకార్యానికి? ఏం చేశాడు? ఏమిటి గంటయ్యా క్రాంతి నొప్పులు పడుతున్నావు? కాన్పు నొప్పులు కాదా బాబు, కాళ్ళ నొప్పులు. అయినా చెప్పపడే వాడి నొప్పులు తినేవాడికి నీకేం తెలుస్తుంది? నువ్వు మహా తిన్నట్టు. నేను తింటానా? నేనేం తింటానా బాబు, నా మొహం ఏదో వడ్డించబోయే ముందు కాస్త రుచి వస్తా అంతే. ఏ వంటాడు తాను తినకుండా ఇంటి అడుగు పెట్టాడో చెప్పవయ్యా. రుచి అబ్బా, నీతో పోట్లాడమే కదా, మాట్లాడడం కూడా కష్టమేనయ్యా. అవును, ఆ చేతి మీద ఏంటయ్యా? నా పేరయ్యా బలరాం. బలరాం అంటే మారిపోతారని చెప్పేసి చేతి మీద రాయించుకున్నావా? వస్తాను. అవును, రోజు ఎక్కడికయ్యా? పొద్దుకే పెళ్లి కొడుకులాగా చక్కగా ముస్తారా అనుకుంటావు. అదంతా నీకు అనవసరం. నీ పని నువ్వు చూసుకో. అవునండి, దేనికైనా పెట్టుబట్టాను ఆయన. ఇంటి బిడ్డలా తింటావు, చంటి బిడ్డలా వచ్చి పడుకుంటావు. తాజా పళ్ళు, తోలు పల్సన బాబు, తొనలు తీపి. అమ్మి, పళ్ళమ్మి, అమ్మి, నిన్నే తోలుపడుతున్నా. ఆగు ఆగు ఆగు. ఏమబ్బి, ఏం కావాలి? పళ్ళు కావాలి. ఏ పళ్ళు? ఓయ్, ఏ పళ్ళు ఇక్కడ చూసి చెప్పు. మొత్తం ఈ పళ్ళని ఎంతకిస్తావు? ఇది కొనే బేరమేనా? కొనే బేరం కాబట్టి మాట్లాడుతూ కూర్చోడానికి నీకంటే నాకెవరు దొరకలేదా? ఎంతకిస్తావు చెప్పు. 100 రూపాయలు. 100 రూపాయలా? ఓహో, బండితో కూడా కలిపా? ఇంకా నయం, నాతో కలిపన్నావు కాదు. సరే, నీతోనే కలిపి చెప్పు. ఓయ్, ఒళ్ళు శివసంలాడుతోందా? టిమటిమా లేదు, టిమటిమా లేదు. ఈ ప్రాంతంలో మా అమ్మ ఉంది, ఆవిడ్ని చూస్తూ ఈ పళ్ళు తీసుకెళ్దామని. తట్టా లేదు, బుట్టా లేదు, ఎటా తీసుకెళ్తావు? అందుకనేగా నీతో కలిపారా వాడేది. ముందు నువ్వు బండి చూసుకొని అక్కడికి రా, మా అమ్మ కనపడగా నీ పళ్ళు తీసుకొని నేను పంపించాను. అయితే దానికి వేరే రేటు. పోనీ ఇంకో 5 రూపాయలు ఎక్కువ తీసుకో. గిట్టుబడి కాదు. 10 రూపాయలు ఇవ్వు, మీ అమ్మ కనపడేదాకా తిరుగుతాను. 10 రూపాయలు? మా అమ్మ కనపడేదాకా రావాలి, సరేనా? అయితే పద. నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి, లంక వీధి ఇదేనండి? అవును బాబు, ఎవరు కావాలి? ఈ పేటలో పార్వతమ్మని. పార్వతమ్మ? అదేనండి, బరంపురం నుంచి ఊరు వచ్చారు. వయసు 50 ఏళ్ళు ఉంటాయి. ఓ, ఆ పార్వతమ్మ ఇప్పుడు ఇక్కడ లేదు బాబు. లేదా? సింహాద్రి, ఆ పార్వతమ్మ మొన్న ఈ మధ్య దాసనపేటలో కనిపించిందయ్యా. ఇంకే అక్కడికి వెళ్ళి విచారించండి బాబు. దాసన్నపేట? నా పళ్ళని నువ్వు తినేస్తున్నావు. ఆకలేసాను. అయితే 10 రూపాయలు కట్టు. సరే సరేలే, పోయిన పని ఏమైంది? దాసనపేట ఎక్కడ? ఇక్కడికి చాలా దూరం. అయితే పద. ఏమిటి, దాసనపేటక?
అబ్బో నా వల్ల కాదు. మన బేరంలో దూరం లెక్కలేదు. మా అమ్మ కనిపించే వరకు వస్తాను. మాట్లాడకుండా పద. ఇదిగో అబ్బి. అబ్బి లేదు డబ్బి లేదు, ముందు పద. ఏమన్నా ఏం లేదు, పద పద. పదరా. ఏమిటి ఏమిటి ఏమైంది? కాలు మడత పడిపోయింది. కాలు మడత పడిపోయిందా? ఏది చూడు. ఏం చూడక్కర్లేదు. సరే నువ్వు ఇక్కడే కూర్చో. నీ కాయలు నీ దగ్గరే ఉంటాయి, నా డబ్బులు నా దగ్గరే ఉంటాయి. నీ వల్ల 2 గంటల భారం పోయింది, సగం ప్రాణం పోయింది. పాపం ఆడపిల్లని చూడకుండా నన్ను ఏడిపిస్తున్నా. రాకుండా పోదు. రిక్షా నేను మొండి కట్టం దొరికింది, మొండి కట్టాలి. నేను రిక్షాలో పెట్టి ఎందా మరి పదో. ఓకే, ఎప్పుడు ఇస్తుంటే తొందరపడతా. ఇంకా కాలు మడితే గాని కొంగు తినిపోయాడు. ఇటువంటి కేసులు ఎన్నో చూశాను. వాళ్ళు బాబా వాళ్ళని నీ లోపలికి తీసుకురా. అట్టగానే. ఇదేమిటి బాబు, ఇన్ని పళ్ళు తీసుకొచ్చావు? మీ అమ్మ కనిపించిందా? లేదయ్యా, కనిపించలేదు. అమ్మ కోసమనే ఈ పళ్ళన్నీ కొన్నాను. నువ్వు తీసుకో అయ్యా. అన్ని పళ్ళు నాకెందుకు బాబు? తిన్నాను తిని మిగిలిన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉండు. అయితే ముందు నువ్వు ఈ పళ్ళు తిని. అదేమిటయ్యా? నాకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోమన్నావుగా. అయ్యా, నిన్ను చూస్తుంటే అమ్మంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అన్ని లోన్ పెట్టేశానయ్యా. కాళ్ళు చేతులు కడుకో బాబు, అన్నం వడ్డిస్తాను. అలాగే అయ్యా. ఏమిటి ఆ పరుగు? అది సరే, వ్యాపారం అంతా అప్పుడే ముగించుకొచ్చేసావా? వ్యాపారం అంటే అట్టాంటి ఇట్లాంటి వ్యాపారం కాదు, బ్రహ్మాండమైన వ్యాపారం. అంతకంత లాభమే. ఇదిగో పచ్చకాయతం. అమ్మ బాబు, అంత డబ్బు ఎక్కడితే నీకు? చెప్పానుగా వ్యాపారం అని. పొద్దునే ఒక పిచ్చోడు దొరికాడు. పిచ్చోడా? అవునా? మనిషిని చూస్తే ఎర్రగా బుర్రగా ఉన్నాడు గాని ఒట్టి ఎరిబాగులోడు. సూటు బూటు వేశాడు గాని బుర్రంతా తొర్రే. ఎట్టా బతాడో ఏంటో. అత్త, నేను ఒక ట్రిక్ వేశాను అంతే, బోతా పడిపోయాడు. ఎవరే అతను? పో, ఎక్కడికి పోతావులే? నీ సంగతి నేను కనుక్కోలేకపోతానా? తాజా పళ్ళు, తాజా పళ్ళు. తోలు పలిసిన బాబు, తొనలు తీపి. పళ్ళు బాబు, పళ్ళు. పళ్ళు తీసుకోండి బాబు. అవసరం లేదు, వెళ్ళు. తీసుకోండి. వద్దంటుంటే. పళ్ళు బాబు, పళ్ళు. జింగిరి చంద్రుడు బి కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో ఇంకా మెరుగున్నా. ఏం చెబుతున్నా? వాటర్ రీడింగ్. తెలుసుకోరు కుక్క. ఎదమతాగుడు నువ్వు. బడ్రా, నన్ను తిడితే తిట్టావు, దీన్ని అన్న తిట్టేవో కళ్ళు కొట్టే. ఇది దేవతలు తాగేది. మనం దేవతలు కాదుగా, నువ్వెందుకు తాగుతున్నావు? అక్కడ పప్పులు అడిగించావు. దీన్ని తాగి తాగి మనం కూడా దేవతలు కాదు, సచ్చి ఖచ్చితంగా నువ్వు దెయ్యం అయిపోతావు. చిచ్చే ఎక్కడ పోరాదా? ఇక దీని సంగతి, దీని మధ్య నీకు తెలియదు కానీ
ఓ చొక్క వేసుకున్నావా నా సాయంత్రం రంగా బాబు నీతో గొప్ప సిక్కొచ్చి పడింది బాబు గట్టిగా మాట్లాడదామంటూ బొట్లో కత్తి ఒకటి బలరా మన మాట ఈ కత్తి ఎవరైనా పొడిచేయడానిక నోరు పోయి పోయా ఇక్కడ నేను పోయి బయట పట్టుకుంటా బాతుకే బాబా నా పేరు ఇప్పుడు గంటేశ్వరరావు. ఏడిచావు వంట చేసేవాడికి వేషాలు ఏమిట్రా? వేషాలు వేయడం తమ దగ్గర నేర్చుకున్నానండి. నోర్మాయ్ కాఫీ తమని పెద్ద చెప్పండి. నేను మనిషినేనండి, నో మిసనం. నాకే ఎదురు సమాధానం చెప్తారా బద్మాష్? గట్టిగా అరవకండి, ఏం బాగుండదు. ఎంత పొగరా నీకు? నా పక్కన కూర్చుంటావా? లే గాడిదా. తప్పే ఉందండి, ఇద్దరిది ఒకటే జాతి. మీ సీక్రెట్ నాకు తెలుసు, నా వీక్నెస్ మీకు తెలుసు. 5,000 ఇలా పడేయండి. 5,000? మొన్నే కదా 2,000 ఇచ్చాను. అది నిన్నటితోటి అయిపోయిందండి. ఈ రోజు మీరు డబ్బు ఇవ్వకపోతే బయట నా పరువు పోద్ది. నీ బతుకో పరువు కూడా. అయినా ఏమిట్రా నీ ధీమా? హరిరామ్ శాలువా ఏమిటి? అదేనండి, ఆ రోజు నన్ను తగలబెట్టమని ఇచ్చారే. ఏం చేసావు? నో బర్ణం. తగలేసే టైం లేక దాచేశాను. ఎక్కడ దాచావు? ఇక్కడెక్కడ కాదులేండి, వేరే చోట. తమరు ఎప్పుడు డబ్బు ఇవ్వకపోతే అది బయటకు వచ్చేస్తుంది, తమరు లోపలికి వెళ్ళిపోతారు. గంటయా? ఏటండి? ఏమి లేదు, ఊరికే అన్నాను. 5,000 సారా? ఇప్పటికి సరిపెట్టుకుంటాను. పదా కబాలకుండలి కబాలి శాద్వల మదలేపనమును దేవుని శుద్ధి చేసి గండ వేరెండ రక్తమును 1000 సార్లు స్నానం చేసి అదే పానము చేసిన మాకు మృత్యువా? రాదు, రాకూడదు. బాబాయ్, ఎంతసేపు అయింది రా వచ్చి? ఇప్పుడే మా బాబాయ్ రమణారావు. రంగమార్తాండ మర్చిదూరా కొంక. రంగమార్తాండ రమణారావు. ఈ డింబకుడు వీడు నా ప్రాణ స్నేహితుడు రాధాకృష్ణ. ఇష్టం లేకుండా రాధే అయితే సీత వేషానికి ఎంత బాగుంటుంది రా, ఎంత బాగుంటుంది. నేను వేషాలు వేసేదాన్ని కాదు, వాణ్ణి కాదండి. గాత్రం కూడా సూటేది. బాబాయ్, నీకు పనేం లేదా? అవును రోయ్, రిహర్సల్ టైం అయింది. ఏం రాధాకృష్ణ, భయం వేసిందా? మళ్ళీ వచ్చాడు బాబాయ్, తల మార్చేదండి రా. నీ తల నీ మీద మీద ఉంది కదా బాబాయ్. ఆ తల కాదురా, ఈ తల. ఇంకా ఏం మర్చిపోయావు బాబాయ్? పోర్షన్ మర్చిదండి రా. పోర్షన్ బాబాయ్, ఇది కూడా చేత పుచ్చుకో, పోర్షన్ అదే గుర్తొస్తుంది. కాపాలి కపాలకుండలి, కపాలకుండలి కాపాలి. ఏంటి నిప్పులా ఉండాల్సిన ఎప్పుస్తారా తప్పగా ఉందిగా. తాగి తాగి నీ నాలుగు మొద్దు పడిపోయిందిలే. అది సరే కానీ ఇవాళ మంచి రంజుగా ఉన్నాయి. సరే గాని మా వాడు డబ్బులు అడుగుతున్నాడు, ఇస్తే. డబ్బులు ఎంత 100? వందే చెల్లలేదే. నీవు నాకు చెల్లరేదే. ఇక ఓల ఖర్చు ఉంటుంది, ఉంచేసుకో. మళ్ళీ రేపు వస్తాగా? చాలా కోసం రాకపోయినా నీ కోసమైనా వస్తాను. మళ్ళీ వస్తా. ఆగుకుంటున్నాడు, సైకిల్ అన్నీ ఒకసారి పెడతారు. ఇంట్లో నాదేదో తెలియదు కదే. ఇదే ఉంటాయి. తప్పండి
ఇది ఎక్కడ జనవరా బాబు, రోడ్డు మీద నడుస్తారు. సైకిల్కి అంటే రైళ్ళకి అంటే ఎవడ్రాది? ఎక్కడికయ్యా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి, అయ్యగా రాదు. ఎక్కడికి? మరి అక్కడ కూడా. అమ్మా అమ్మా, మీరు పట్టుకెడతారటమ్మా, నాకేమండమ్మా, నేను తీసుకెళ్తాను. పర్వాలేదు గంటయ్య, నేను తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అమ్మా సులోచన, అమ్మా పలహారం తీసుకోమ్మా. అమ్మా నువ్వు తీసుకొచ్చావా? పర్వాలేదు తిను. గంటయ్య గంటయ్య, వస్తున్నాను అమ్మగారే. ఏంటండి అమ్మగారే? కుక్క లారుస్తున్నది. అదే కుక్క మొక్కలు తినేస్తుంటేని. కుక్క మొక్కలు తినేమిటి? అదేనండి, పెద్దమ్మగారు మీ కాఫీ తెమ్మంటారండి? అక్కర్లేదు. అలాగేనండి. తమ్ముడు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నట్టున్నావు. ఈ తలుపు పుచ్చుకొని ఇక్కడే కావాలైనా సిగ్గు లేకపోతే సరే వెళ్ళి అక్కడ కూర్చొని కాపలాక. బాబాయ్ రాత్రి నాటకం బాగా సాగిందా? బ్రహ్మాండం రా బాబు. ఈ రంగు మాత్రాన బిరుదు పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఫ్లోర్లు ఎక్కువైపోయి బాగా చచ్చిపోతున్నాను. అదే బాబాయ్ అప్పుడే బట్టలు ఇచ్చేస్తున్నావు. అర్జెంట్ గా స్నానం చేసి ఏరు వెళ్ళాలి. కురుచేతులు రేప ఉందిగా. బాబాయ్ బాబాయ్ కొంచెం బాబాయ్ లోపల రాధాకృష్ణ స్నానం చేస్తున్నాడు. అబ్బాయి రైలు టైం అయిపోయింది. 2 నిమిషాలు బాబాయ్. ఇద్దరు మగవాళ్ళు బాత్రూమ్ లో స్నానం చేస్తే తప్పేట్రా? నేను ఎడు చేస్తాను, వాడు ఎడు చేస్తాడు. అదిగా బాబాయ్ వాడికి తగని సిగ్గు. ఏమిటా సిగ్గు బొగ్గును? అభిషేక్ రైలు వెళ్ళిపోతుంది. బాబాయ్ 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 చెల్లియో చల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరూ తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయ పిల్లలు పాపలు ప్రజలు తెంపు వహింపగా పొందు చేసేదో ఎల్లి రణంగు గూర్చెదవో ఏర్పడదెల్పుము కౌరవేశ్వరా. బాబు నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇల్లు ఒకరా. ఇల్లు కొడితే ఎమోషన్ వచ్చేస్తుంది, ఎమోషన్ వస్తే పద్యం పాడేస్తాడు. బాబాయ్ ఇక నువ్వు స్నానానికి వెళ్ళొచ్చు. ఇంకేం చేస్తాను నా బొంద? ఈ పాటి రైలు సిగ్నల్ కూడా ఇచ్చి ఉంటారు. అబ్బాయి బాబాయ్ ఇవాళ నాటకం దయచేయాలి. వింటావా? అక్కడ మురుగు పట్టుకు తాగుతున్నాను. ఎందుకే స్నానం ముగించావా? అయ్యో రామ, ఆ రంగమాతాను ఎక్కి లోపలికి వచ్చేస్తాడని భయపడి సచ్చాను. ఇంకెక్కడ స్నానం? పద్యం పాడించి చాలాసేపు ఆపానే. అవును, ఈ అలవాటు లేని బట్టలు తొడకటానికే సరిపోయింది. అబ్బబ్బబ్బబ్బా, సరిగా స్నానం చేసి వారం అయింది. ఉండని పంటికి పాచి బలం, ఒంటికి మురికి బలం అన్నారు. కంటిన్యూ. ఏం తమాషాగా ఉందా? బలం అంట బలం. తమాషా లేదు గిమాషా లేదు. బాబాయ్ వెళ్ళిపోయాడుగా, వెళ్ళి తాపీగా స్నానం చేయి. వెళ్ళి వెళ్ళి రాముగారు నాన్నరికా? అవును తమ్ముడు. రాధా ఈ నచ్చం నాలాగే వేలేస్తున్నాడు. ఒకవేళ వేళ లేదు గీళ లేదు, ముందు నా స్నానం. నానమా